తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ ఎంత మంచిగా పనిచేస్తున్నదంటే అబ్బా చెప్ప వశం అవుతలేదు పోర్రి. మళ్ళా విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉండే వరకు ఇంకింత మంచిగా పని చేస్తున్నది. ఎంత మంచిగా అంటే తరగతి గదిలో కూర్చొని చదువుకునే పిల్లలు సంచులు చదువుకొని బడిని ఇడిచిపెట్టేంత చక్కదనంగా పనిచేస్తున్నది. పేరుకు పేదరికం పెట్టుబడికి పేదరికం అన్నట్టు ఈ పిల్లలు చదువుకునే బడి బంగ్లాకు అద్దె కట్టే దిక్కు లేదట తెలంగాణ రాష్ట్రంలో. అందుకే ఆ ఇంటి ఓనరు పిల్లలను బయటికి వెళ్ళగొట్టి తాళం వేసుకుంటే ఇట్లా అన్ని చదువుకొని ఏరియా కాడికి వెళ్ళిపోతున్నారు. గింతకంటే దిక్కు దశ లేని పని ఇంకేదన్నా ఉంటుందా చెప్పుర్రి. అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో మొదటి 4-5 జాగాలలో ఉండే తెలంగాణ అద్దెకు ఉన్న బడి బిల్డింగుకు కిరాయి కట్టలేని కాడికి వచ్చింది. పాపం ఆఫీసర్లు మాత్రం ఏం చేస్తారు చెప్పుర్రి. అద్దె బిల్లులు విడుదల చేయలేదు అనేది తెలిసినాక ఈ పిల్లలను దగ్గరలో ఉన్న హై స్కూల్ బిల్డింగులకు గిట్లా తీసుకొని పోయినరు. గిట్ల అయితే రాష్ట్రంలో చదువులు చక్కదనంగా చిగురిస్తాయి. భవిష్యత్తులో మన పిల్లలు ఐఐటి ఎన్ఐటి సీట్లు కొట్టి రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి మంచి పేరు తీసుకొస్తారు. మస్తు గ్రేట్ ముచ్చట కదా ఇది.